నమస్తే, శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ఆ గ్రహరాజుని కొలుస్తూ మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం. మార్చి నెలలో 28వ తారీఖు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నది దాదాపుగా ఇప్పుడు మామూలు సామాన్యులకు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ రాబోయేటువంటి అంటే షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొంచెం ముందుగా ఆ తర్వాత కొంతకాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి అన్నది మామూలుగా వచ్చేటువంటిది కాదు. చెప్పాలి అంటే ఓ పుష్కర కాలం క్రితమో కొన్ని వందల సంవత్సరాల క్రితమో ఇలా రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ కానీ లేకపోతే చెప్పే విధానంలో కానీ రకరకాలు వీటి వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా వస్తాయి. మళ్ళీ ఏదో అంటే మరో కరోనా లాంటిది వస్తుంది. ఇక ఇలాంటివన్నీ నానా రకాలుగా వింటున్నాం. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని కనుక చూస్తే గ్రహాలు ఎప్పుడూ కదలిక ఉంటూనే ఉంటాయి. ఏ గ్రహమైనా కదులుతూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి 2.5 రోజులకు ఒకసారి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. 15 రోజులకి, నెల రోజులకి, 45 రోజులకి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి మారుతుంది. ఇక పెద్ద గ్రహాలు అయితే కొంతకాలం పడుతుంది. సరే, ఏది ఏమైనా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ నియమంలో అలా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు ఇలా ఉంటుంటాయి. అయితే 2, 3, 4, 5 వరకు కూడా కొద్దిగా పర్వాలేదు. 4 గ్రహాల వరకు సర్వసాధారణంగా కనబడితే 5వ గ్రహం అప్పుడప్పుడు వస్తుందంటారు. ఇక 6వ గ్రహం అన్నది అంత తొందరగా రాదు. అంటే 6 గ్రహాలు ఒక చోట ఉండడం అనేటువంటిది చాలా తొందరగా కనబడేటువంటిది కాదు. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే సంవత్సరాలు అక్కర్లేదు. కాకపోతే ఈ గ్రహాలు అనేటువంటిది కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా ఆలస్యంగా కలుస్తాయి. సరే, ఏదేమన్నా ఈ గ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతుందా? ఏదైనా అంటే మంచి చెడు రెండు ఉంటాయి. గోచార రీత్యా మనం చూస్తున్నాం కదా. గోచార రీత్యా చూసినప్పుడు మనకు నిజమైన గ్రహ జాతకం ఒకటి ఉంటుంది కదా. దాని ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, నడుస్తున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏంటి, వీటన్నిటి మీద ఉంటుంది. అయినప్పటికీ ఇలా ఒకే చోట మరి ఇలా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే చెప్పచ్చు కొన్నింటికి బాగా యోగిస్తుంది, కొన్నింటికి యోగించకపోవచ్చు, కొన్నింటికి మిశ్రమంగా ఉండొచ్చు. అంతలోనే ఇక జీవితకాలం అంతా అయిపోయింది అన్నదైతే కాదు. మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కొక్క రాశిని చూద్దాం. ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుంది అంటే 10వ స్థానంలో ఉన్నటువంటిది ఈ షష్టగ్రహ కూటమి. 10వ స్థానంలో మరి రవి ఉన్నాడు, శని కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రవి, శని, రాహువు ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి. మొత్తానికి 6 గ్రహాలు అక్కడ ఉన్నాయి. దాదాపుగా 2 నెలల కాలం మనం అనుభవించాల్సిందే. మంచైనా చెడైనా అనుభవించాల్సిందే. కానీ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని మంచి జరుగుతాయని కాదు, అన్ని చెడు జరుగుతాయని కాదు. అసలు ఏమీ తెలియనట్టుగా గడిచిపోతుంది. ఇన్ని రోజులు ఎలా ఉందో అలాగే వెళ్తుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల పెద్దగా మనకు కల్పించేటువంటి మార్పులు కానీ, చేర్పులు కానీ, కొత్తగా వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, పోయేటువంటి నష్టాలు, కష్టాలు కానీ ఏమీ లేవని చెప్పొచ్చు. మిథున రాశి వారు హాయిగా ఇవేవి అంటే అదేదో జరుగుతుంది, కొత్తగా అక్కడ ఏదో షష్టగ్రహం ఉంది అనేటువంటి భావన కూడా తీసేసి హాయిగా వెళ్ళొచ్చండి. మామూలుగా మనం చేసుకునే పనులు నిత్యం ఎలా ఉన్నాయో అలా చేసుకుంటూ పోతే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పాలి. ఈ గ్రహ కూటమి అన్నది అంటే అలా ఉన్నంతలో ఇబ్బంది అంటే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఫలితం వల్ల ఏంటి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దానికి కావాల్సినటువంటి గ్రహాల యొక్క పరిహారం ఏమీ లేదండి. నవగ్రహ ఆరాధన చేయండి. ఈ 2 నెలలు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి. అన్నింటికి మించి
ఆ గ్రహ రాజైనటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు. అందరూ కూడా చేయాల్సినటువంటిది సూర్యగ్రహానికి అంటే సూర్య నమస్కారం రోజు చేయండి. లేదు ఆదిత్య హృదయం వినండి. లేదు అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ 2 నెలలలో నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఇది చేస్తే చాలు. లేదు ఏదో నాకు ఇంకా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది కొద్దిగా అలా అంటే ఏదైనా గోశాలకు వెళ్ళండి, గోమాతకి గోగ్రాసం పెట్టండి. అంతకు మించినటువంటి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఉండవు. అందరూ సుఖంగా ఉండాలన్నదే కదా మనం చేసుకునేటువంటి పరిహారం. చక్కగా గోశాలకు వెళ్ళండి, గోగ్రాసం ఏదైనా ఇవ్వండి. అందరూ సుఖంగా ఉండాలని ఆశించాలి. సర్వే జనా సుఖినో భవంతు అనే మంగళాశాసనం చెప్తూ ముగిద్దాం.